దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు వెనస్డే 13th మార్చ్ 2024 మీ అందరికీ యేసుప్రభు పేరట శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని చదువుకుందామా? యాకోబు పత్రిక 4వ అధ్యాయము 7వ వచనము, జేమ్స్ చాప్టర్ 4 and verse 77. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోను. దేవునికి స్తోత్రము కలుగునుగాక. అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుంచి పారిపోవును. దానికని ముందు ఒక మాట రాయబడింది, కాబట్టి దేవునికి లోబడి ఉండుడి. వితౌట్ ఒబీడియన్స్ యూ రెసిస్టింగ్ ద డెవిల్ వోంట్ వర్క్. దేవునికి స్తోత్రము కలుగునుగాక. లెట్ మీ రీడ్ దిస్ ఇన్ ఇంగ్లీష్. James chapter 4 verse 7. Submit yourself therefore to God, resist the devil and he will flee from you. Submit yourself unto God. Submit yourself to God. దేవునికి లోబడకుండా, విధేయత చూపించకుండా నీవు జీవిత పోరాటంలో దుష్టుడితో పోరాడలేవు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. దేవుడు మన చేతులకు యుద్ధం నేర్పించేవాడు. యుద్ధం నేర్పించడంలో భాగం ఏంటంటే విధేయత. సబ్మిట్ యువర్ సెల్ఫ్ టు గాడ్. దేవునికి లోబడి ఉండుడి. దేవునికి లోబడి ఉన్నప్పుడే మన శత్రువు కూడా మనకి లొంగిపోతాడు. యువర్ ఎనిమీ సరెండర్స్ టు యూ వెన్ యూ సబ్మిట్ యువర్ సెల్ఫ్ టు గాడ్. కనుక దేవునికి స్తోత్రము కలుగునుగాక. దేవుని యొక్క ఆశ, మీ యొక్క ఆశ, ప్రతి సవాలు మీ జీవితంలో మీరు గెలవాలని, ప్రతి పోరాటం మీరు గెలవాలంటే దానికి కావాల్సింది నిన్ను నీవు దేవునికి సమర్పించి లోబడి ఉండాలి. అంటే ఆయన మాట కుడిమి కానీ ఎడమి కానీ తొట్టిల్లకుండా ఆయన వాక్యానుసారంగా జీవితం తీసుకువెళ్ళాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మీ భావాలు, మీ ఎమోషన్స్తో కాదు, లేక ఎవరో ఒకరి యొక్క ప్రేరేపణతో, ఎవరో ఒక యొక్క ఆకర్షణతో కాదు మీరు నడవాల్సింది ఆయన మాట ప్రకారము నడవాలి. దేవునికి లోబడి ఉండుడి. हिंदी में पढ़ेंगे याकूब का पत्र, उसमें 4 अध्याय और 7 वचन पढ़ रहे हैं. इसलिए परमेश्वर के अधीन हो जाओ और शैतान का सामना करो, तो वह तुम्हारे पास से भाग निकलेगा. शैतान का सामना करो, आपके पास से भाग निकलेगा. कौन करना चाहिए? जब आप परमेश्वर के अधीन होते हैं. अब परमेश्वर को अपने आप को समर्पण ना करके आप शैतान का सामना नहीं कर सकते. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరము జాగ్రత్తగా గమనించాలి. దుష్టుడు ప్రతి నిమిషం, ప్రతిసారి ఏదో ఒక అడ్డంకులు తీసుకొని వస్తాడు, ఏదో ఒక సమస్యను తీసుకొని వస్తాడు. నీవు వాడిని ఎదిరించాలి. ఎదిరించుటకే నీవు భక్తి చెయ్యాలి. ఏంటండి భక్తి? దేవునికి లోబడి ఉండుడి. దిస్ ఈస్ ద ఫియర్ ఆఫ్ గాడ్. దిస్ ఈస్ స్పిరిచువాలిటీ, that you submit yourself to God first. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఒకసారి ఆ స్కివా కుమారులు అపవాదిని ఎదురిస్తూ ఉన్నప్పుడు అపవాది మాట్లాడుతుంది, పౌలు నాకు తెలుసు, యేసు నాకు తెలుసు, మీరెవరు అంటుంది. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మనం చర్చ్కి వెళ్తున్నందుకే, బైబిల్ చదువుతున్నందుకే, ప్రార్థన చేస్తున్నందుకే, ఎందుకు తెలుసా? దేవునికి లోబడడం నేర్చుకోవాలి. We are learning to be obedient to God, to submit ourselves to God. రోమా పత్రికలో 12వ అధ్యాయంలో సజీవ యాగముగా మీ శరీరములు దేవునికి సమర్పించుకొనండి. సబ్మిట్ టు గాడ్. లెర్న్ టు సబ్మిట్ టు గాడ్. You have to worship in a place where they teach you to submit to God. నువ్వు ఎటువంటి ఆరాధనలో పాల్గొ, లేక ఎటువంటి చర్చ్కు వెళ్ళాలంటే ఎవరైతే నిన్ను నీవు దేవునికి సమర్పించుకోవడం నేర్పిస్తారో, ప్రేరేపిస్తారో అటువంటి ఆరాధనలోనికి వెళ్ళాలి. కనుక ఈ చివరి దినాల్లో నీవు అపవాదిని ఎదిరించకుండా నీ జీవితంలో ముందుకు వెళ్ళలేవు. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా,
అవును తండ్రి, మా ప్రతికూల పరిస్థితులను మేము ఎదిరించాలని ఈరోజు మాతో మాట్లాడాం నాయన. మా అనారోగ్యం ఎదిరించాలి, మా అప్పు బాధను ఎదిరించాలి, సమస్యలను ఎదిరించాలి ప్రభా. ప్రతి టెన్షన్ని, ప్రతి భయంని ఎదిరించాలి ప్రభా. దేవా, మీకు మేము లోబడి ఉంటకు మాకు నేర్పించమని ప్రార్థన చేస్తున్నాం. మీ నామాన్ని మహిమపరుస్తున్నాను. అనారోగ్యం వారందరూ యేసు ప్రభు నామములో స్వస్థపరచబడినందుకు స్తోత్రం నాయన. ఉద్యోగంలో, వ్యాపారంలో చేసిన వారిని దీవించి మీ తోడు దయచేసి వారిని ఆశీర్వదించండి అయ్యా. చదువుకుంటున్న పిల్లలు, ఫైనల్ ఎగ్జామ్స్ రాస్తున్న వారు, బోర్డ్ ఎగ్జామ్, పబ్లిక్ ఎగ్జామ్ రాస్తున్న వారు అందరినీ కూడా మీరు దీవించి ఆశీర్వదించడానికి స్తోత్రం నాయన. ఉద్యోగం కొరకు ఎదురు చూస్తున్న వారు, ఎంట్రన్స్ ఎగ్జామ్, జాబ్ ఎగ్జామ్స్, ఎంట్రన్స్ ఎగ్జామ్ రాస్తున్న ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించి ఆశీర్వదించినందుకు మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ మీ నామాన్ని మహిమపరుస్తున్నాను. దేవా, ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకుని వారు దీవించి మీ దయాకిరీటం ధరింపచేసి మీ దయలో మనుషుల దయలో వర్ధలింపు చేసినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. దేవరక్షకుడా తండ్రి, పరిచయం చేసిన ప్రతి ఒక్కరూ నాయన మీకు లోబడి ఉండి అపవాదిని ఎదురుచుటకు కృప దయచేయమని అడుగుచున్నాను. భారతదేశం కొరకు ప్రత్యేక ప్రార్థన చేస్తుండగా దేశాన్ని రక్షించి కాపాడి బలపరచడానికి స్తోత్రం. ఇజ్రాయెల్ దేశం కొరకు, యెరూషలేముకు శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థనంతయు అడిగి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి. ఆమెను. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చబడును గాక. మాకు కావాల్సిన దిన ఆహారమును మాకు దయచేయము. మా ఇట్ల అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం అపరాధాలు క్షమించము. మమ్మల్ని శోధనలు తెగ కీని తప్పించము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నవి తండ్రి. ఆమెను. ఇప్పుడు మన పరమ తండ్రిన దేవుని ప్రేమ, ప్రభువైన క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక సహవాసం, ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అంశములతో, సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడయుండును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.